ఈ ఇండస్ట్రీ యొక్క చరిత్ర 104 సంవత్సరాల కింద మొదలైంది. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. ఇండస్ట్రీ అని అంటే ఈ ఇండస్ట్రీ మొదలైంది అని చెప్తే ఈ కాన్సెప్ట్ ను బిజినెస్ లో తీసుకురావడం 104 ఏళ్ల కింద. బట్ ఇందులో చేసే మన పని, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది భూమి మీద మనిషి పుట్టిన కాడికి చేస్తున్న పని. మనిషి పుట్టిన కాడికి అలా పని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇలా చేయాల్సిన పని అది మనకు తెలుసు ఆల్రెడీ. కానీ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ 1920లో బిజినెస్ లో యాడ్ చేశారు. ఎట్లా అనేది తెలిసే ముందు, మీ ఇంట్లో సోప్ ఉందా? స్నానం చేసిన వాళ్ళు అందరూ మాట్లాడు ఉందా? కొంతమంది ఎక్కువ అయ్యారు, ఇప్పుడు ఇందాక తక్కువ. సర్ఫ్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, ఓసీ పౌడర్. కళ్యాణ్ బాబాయ్ మరి ఓకే, ఓసీ ఒకటి వదిలేసేయండి, ఎంసీ డైట్ అట్లాంటివి తీసుకోండి. సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్ని ఆ ప్రొడక్ట్స్ లేకపోతే మన ఇల్లు నడవదు ముందుకు, అవునా? ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్స్ ని షాప్కి వెళ్ళి మనం ఏదో ఒక రోజు ఒక 10 నిమిషాలు టైం పెట్టి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అవి ఆ ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది, అవునా కదా? మీ ఇంట్లో ఏ ఫ్లోర్ క్లీనర్ వాడతారో దాన్ని బట్టి కుటుంబంలో ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులు డిసైడ్ అవుతాయి. ఇది చాలా మందికి అర్థం కాదు, చిన్న విషయం అనుకుంటారు. మీరు చెప్పండి, బాత్రూమ్ క్లీనర్ ఇట్లా ఊపుతారు కదా, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని, ఆర్పిక్ బాగా షేకి మూత తీస్తారు, మూతికాడ పెడుతుంది, చాలా ఘాటు వాసన వస్తుంది. అంత ఘాటు వాసన రాగానే ఏమనుకుంటాం మనం, ఇంత హార్డ్ వాసన వస్తుంది, ఇంత గాఢంగా ఉందంటే అన్ని చచ్చిపోతాయి, సబ్ మరి జాతి అనుకుంటారా లేదా? ముందు చచ్చేదవుడు టోకెన్ నెంబర్ 1 ఎవరిది అంటే ముందు నీ సావు అయినాకనే ఆ సావు. మోస్ట్ ఎఫెక్టెడ్ మనమే ఫస్ట్. ఎస్ఆర్ నో? ఒక్క బాత్రూమ్ క్లీనర్ తోటి కాస్తారు. ఇంట్లో చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ ఉంటుందా, చాక్పీస్, ఆ పౌడర్ స్మెల్ కాడికి వెళ్ళి మొదలు పెడితే కడుపుల మోర్ల మురికాలలో పోసే నూనె వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో నీ కుటుంబం ఆరోగ్యం ఉంటుంది. ఆ ప్రొడక్ట్ నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది పక్క. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది, ఎస్ఆర్ నో? అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇన్ని రకాల రోగాలు, నేను కొన్నే చెప్పిన, మీకు ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె క్వాలిటీది, మన శరీరానికి మంచి చేసేది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వాడాలన్నా, ఏది తక్కువ రేటుకి వస్తే అది వాడుకోవచ్చా? గట్టిగా చెప్పాలి, సెలెక్ట్ చేయాలి. ఎంతసేపు సెలెక్ట్ చేయాలి? మినిమం 10-15 నిమిషాలు టైం పెట్టాలి, అవునా? పెట్టిరా ఎప్పుడన్నా? నూనె, కుకింగ్ ఆయిల్ లట్టక్కున పోయి పుట్టుకుని వేసుకొని వస్తారు. ఫ్రీడమ్ 5 లీటర్ డబ్బా, ఫ్రీడమ్ ఆయిల్ స్టిక్కర్ సెలెక్ట్ చేసినా లేదు? మాట్లాడతారా? ఎంతసేపు సెలెక్ట్ చేస్తారు? పక్కింటి టౌన్ కూడా తీసుకోవద్దు, అబ్బా నాకు మంచి స్టిక్కర్ సెలెక్ట్ చేయాలి, అవునా కదా? ఆ స్టిక్కర్ శారీకి మ్యాచ్ కావాలి, బ్లౌజ్ కి మ్యాచ్ కావాలి, స్కిన్ కి మ్యాచ్ కావాలి, హెయిర్ కి మ్యాచ్ కావాలి. పక్కింటి ఆలోచనకు కూడా మన స్టిక్కర్ మ్యాచ్ కావాలి. నూనె కడుపుకు మ్యాచ్ కావద్దా? పేస్ట్ కడుపుకు మ్యాచ్ కావద్దా? హెయిర్ ఆయిల్ హెయిర్ కి మ్యాచ్ కావద్దా? వాచ్ సెలెక్ట్ చేస్తారా లేదా షాప్కి వెళ్ళి? క్యాప్, పైన చూసిపోకుండా పెట్టే బెల్ట్, పైసలు లేకుండా ఏతలకు పెట్టే పర్సు, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. అవసరం ఉన్నా ఫోన్ యొక్క పౌచ్ కూడా సెలెక్ట్ చేస్తారు, ఈ పెన్ను కూడా సెలెక్ట్ చేస్తారు షాప్ లో. ఇది లేకపోయినా పని జరుగుతుంది, అవుతుందా కాదు? ఇది ఏ కలర్ కొన్నా నో ప్రాబ్లం, దీంతో హెల్త్ కి ఏం ప్రాబ్లం వచ్చే అవకాశం. వాచ్ పెట్టకపోయినా ఏం కాదు. ఇదైతే నేను సోక్కే పెట్టినా ఉత్తగా. ఫోన్ లో వాచ్ ఉంది కదా, ఇంకేందుకు, ఏదో ఇట్లా పెడితే బాగుంటుందని కొనుక్కున్నాం అంతే. దీనికి కూడా 4 షాపులు తిరిగి 4,000 పెట్టి కొనుక్కొచ్చు. ఇప్పుడు ఇది లేకపోయినా నా ఆరోగ్యానికి వచ్చే డోకా ఏమి? సబ్బు మంచిది వాడకపోతే చర్మం ఖరాబ్ అవుతుంది, పేస్ట్ మంచిది వాడకపోతే జీర్ణ వ్యవస్థ సంఖ్య నాకపోతుంది, నూనె మంచిది వాడకపోతే ఇంజన్ దెబ్బతీస్తుంది, అవునా కదా? ఇప్పుడు చెప్పండి, వాచ్ సెలెక్ట్ చేయాలన్నా, కుకింగ్ ఆయిల్ సెలెక్ట్ చేయాలి? కుకింగ్ ఆయిల్ ఎప్పుడన్నా ఎవరన్నా జీవితంలో సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? సరే, షాప్కి వెళ్ళి బ్రాండ్ పేరు ఇంటికానే రాసుకొని పోతారు. ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూలో 10 లడీలు అంటే దండలు, ఓకే దండలు, సంతూర్ సబ్బులు ఒక 10 అని రాసుకొని పోతారు. ఏ రోజన్నా ఫలానా కంపెనీ చెప్పులు కొనుక్కోవాలని రాసుకొని పోయిరా, ఫలానా కంపెనీ స్టిక్కర్ కొనాలని రాసుకొని పోయిరా, ఫలానా కంపెనీ బెల్ట్ కొనుక్కోవాలని పోయిరా. షాపుకు పోయి బెల్ట్ పెట్టుకొని, బ్రో ఎట్లుంది నీ బ్రో ఒప్పుకోకపోతే బెల్ట్ కొనవు, నీకు సూట్ కాలేదంటే అదే ఇప్పేసి మళ్ళీ ఇంకోటి వేసుకుంటా. నూనె ఎప్పుడైనా ఇట్లా చెక్ చేసినావా? చెక్ చేయాల్సింది బెల్టా నూనె? బెల్ట్ లేకపోతే మాక్సిమం ఏమవుతుంది? అంతే, అంతకు మించి ఏం కాదు.
పైన చూసిపోవడం తప్ప ఏం జరగదు. కానీ నూనె మంచిది వాడకపోతే జీవితం సంక నాకపోతుంది. ఎసార్ను 14 ఏళ్ళకి పెద్ద మంచి అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అవడంలో నూనె పాత్ర ఉంది. అది నీకు కూడా తెలుసు. పొద్దున సాయంత్రం నిన్నది పొద్దుగాల పోగానే రాకపోవడంలో కూడా నూనె పాత్ర ఉంటుంది. 2 ప్లేట్ల పూరీలు తింటే రేపు పొద్దుగాల జనక్ దిక్కు లాజాలి రాదని. నువ్వు చపాతీలు చేసేటప్పుడు ఎట్లుంటుందో అట్నే ఉంటుంది మళ్ళీ తర్వాత. దీంట్లో నూనె పాత్ర ఉంది. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళ పిల్లగానికి రావడంలో నూనె పాత్ర ఉన్నది. ఇది నేను చెప్పింది కాస్త డాక్టర్లు మొత్తుకునే మాట. అంటే నూనె వాడకంలో రిస్క్ ఉందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టి మీరు టీవీలలో చూసినప్పుడు జంతువుల ఎముకలు ఉడకబెట్టి నూనె వస్తుంది అని చూసిరా? అది చూడంగానే ఏమనుకుంటారు? తెలంగాణలో అయితే మీరు ఇంట్లో పీనిగెళ్ళా అంటారు. నిజం చెప్పు, ఎవరింట్లో పీనిగెళ్తుంది? ఆరింట్లో మన ఇంట్లో. పోనీ అనంత తిట్టినప్పుడు మా ఇంట్లో నూనె ఏం వాడుతున్నానో అని భయం ఏమన్నా కలిగి చెక్ చేస్తారా? పోయి ఇంత మంచి ఆడబడుతుంటే బజ్జీలు వేసుకొని తింటారు, ఇంకా బయట కూడా. అవునా కదా? సో ద పాయింట్ ఈస్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ అత్తగారు రిఫర్ చేసింది కాదు, నీకు మీ నాయన వాడింది కాదు, వాళ్ళ నాయన నీకు రిఫర్ చేసింది కాదు. ఎట్లా వచ్చింది ఆ పేరు నీ మైండ్ లోకి? టీవీలలో యాడ్ వచ్చింది, అది ఉందని నీకు తెలిసింది. అంతేనా సార్? టీవీలలో యాడ్ ఎవరిస్తారు? సెలబ్రిటీస్ ఇస్తారు. నేను ఇస్తే టీవీలో అలగొడతారు. అవునా కదా? ఎస్ అంటారంటే ఇలా నానే చాలా సరదాకైనా సార్ మీరు ఇస్తే ఎందుకు కొడతాం సార్ అంటే మాకు అభిమానం సార్ అనాలి కదా. పలగొడతాం బరాబర్. ఓకే పలగొడతాం బరాబర్. మీ టీవీ పలుకుతుంది, మీకు అది తెలుస్తుంది. సెలబ్రిటీస్ ఇస్తారు. మంచి స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీ తోటి ఇప్పిస్తారా? ఏమంటారు? డీప్ లో ఉన్న తోటి ఇస్తారా? టాప్ లో సింగ్ లో ఉన్న సెలబ్రిటీ తోటి ఇప్పిస్తారు. పుణ్యానికి ఇస్తాడా? పైసలు తీసుకున్నాడు ఆయన. ఎన్ని? 150 రూపీస్ ప్లస్ ద భర్త కాదు కదా. కోట్లు. ఆ కోట్లు ఎవరివి? మనవి. మన డబ్బు తీసుకున్నాడు మనకు మంచి చేయాలని చెడ. ఇక్కడ ఆటో ఎక్కించుకొని సాయిరాం పార్వల్ గారు దింపుకొని అడిగింది. 50 రూపాయలు అడిగింది ఆయన. ఏదో కారణం చేత మధ్యలో ఆపి దించేసిండు. మిగతా డబ్బులు వసూలు చేస్తావు లేదా? నాకు అక్కడ దించుతానండి, మీరు మధ్యలో దించేశారు, నాకు 30 రూపాయలు ఇవ్వండి అని గొడవ పెట్టుకుంటారు అంతోటి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి మన పైసలు కోర్టు తీసుకున్నాడు, మనకు మన కుటుంబానికి ఏం చేయాలి? మనకు మంచి జరగాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు హీరో అంటే మ్యాగీ నూడిల్స్ తినండి అని చెప్తున్నాడు. మ్యాగీ మంచిగా గట్టిగా చెప్పాలా? ఏం చెప్పింది కాదు, కంపెనీ ఓనరే, నెస్లే కంపెనీ ఓనరే ఈ మ్యాగీ తింటే ఇలా సీసం కలిపినా ఇది తింటే సస్తారు అని ఒప్పుకొని సంతకం పెట్టినాక ప్రపంచం ఆకిట్లా టీవీలు వెళ్ళిపోతాడు చెప్పి ఈ ప్రోడక్ట్ మంచిది కాదు తినద్దు అని. పని చేస్తారా లేదా మ్యాగీ? ఇప్పుడు నడుస్తుందా లేదా? బంద్ అయిపోయిన మ్యాగీ ఎందుకు నడుస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకేం ఆన్సర్ చెప్పండి. మీరు లేదా నేను హైదరాబాద్ నుంచి వచ్చి వైజాగ్ లో అక్కేపాలెం రోడ్ లో ఒక ఇడ్లీ సెంటర్ పెట్టాను. బాగా నడుస్తుంది. మీరు వచ్చి రోజు తింటారు, ఇడ్లీ ఉంది చట్నీ ఉందని ఆకుతో సహా నాకేసిపోతున్నారు. అంత బాగుందని మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. చాలా మంది వచ్చి తింటారు. ఓ రోజు మేడం వచ్చి ఆవురు అంటూ తింటూ ట్రై చేసి సగం ఇడ్లీ కొరికింది. ఏదో కొంచెం తేడా కనబడ్డది. చూస్తే సగం బొద్ది ఇంకా కళ్ళలే ఉంది. మిగతా సగం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను 30 రూపాయలు ఇస్తే నాకు నాన్ వెజ్ కూడా పెట్టారు. ఈ 30 రూపీస్కి నాన్ వెజ్ కూడా దొరుకుతారు ఇక్కడ. మీరు 30 రూపాయలకే నాన్ వెజ్ పెట్టారు కాబట్టి మీరు దేవుడు సార్ అంటారా? పొంగబెట్టి గుండు వాళ్ళగొడతారు, పెట్టి పంపిస్తారు. ఓసిడీకే జనాలు ఆరోగ్యం అంటే అరుచుకనబడుతున్నారు అని చెప్పి ఇస్తారు. ఎస్ఆర్ను మళ్ళీ నేను షాప్ పెడితే నడుస్తుందా? అలాంటి వాళ్ళు 100 మంది వచ్చి సైజు సార్ మంచోడు అని చెప్పినా ఆడు పెద్ద బేకారు కావడానికి ఇడ్లీ ఏదిస్తున్నా సోయలే అని పెడతారు. ఎస్ఆర్ను అమ్మ నేను కావాలని కలిపింది, కావాలని కలిపింది. మీకు కాళ్ళు పట్టుకుంటా తల్లి, నేను మిస్టేక్ చేసిన పొరపాటున జరిగింది, ఫ్యూచర్ లో ఎప్పుడు పెట్టి జరగకుండా చూసుకుంటా అని నిజంగానే ఆ కాళ్ళు పట్టుకున్నాను నిష్పెట్టు. అవునా కదా? గెలవకుండా చేసిన పనికే నా జీవితంలో నింగలం వచ్చి పంపించేసారు నన్ను మళ్ళా కోలుకోకుండా. అవునా కదా? మ్యాగీ నూడిల్స్ తయారు చేసే కంపెనీ ఓనరు నేను సీసం కలుపుతా అని ఆడే ఒప్పుకున్నాను. కలిపితే క్యాన్సర్ వస్తాను కూడా ఆడే ఒప్పుకొని సంతకం పెడితేనే బంద్ చేసింది. ఫేర్ అండ్ లవ్లీలో పంది కొవ్వు ఉందని కంపెనీ ఓనర్ ఒప్పుకున్నాక ఫేర్ అండ్ లవ్లీ బ్యాన్ చేశారు. నవ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్. నడుస్తుందా లేదా? 6 వారాల్లో మెల్లమెల్లాడే తెలుగు. మీకు ఒక హైలైట్ విషయం చెప్పనా? ఫేర్ అండ్ లవ్లీలో ఉన్నటువంటి పంది కొవ్వు ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్లో ఉన్నటువంటి స్వేద రంధ్రాల నుంచి చెమట బయటికి రావాలి. మనం తిన్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్లో వ్యర్థ పదార్థం ఉంటుంది. ప్రతి ఒక్క ఫుడ్లో వ్యర్థం ఉండదు. స్వీట్ తిను, అన్నం తిని ఏమన్నా వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చే దారిలో 3: 1 మోషన్, 2 యూరిన్, 3 చెమట. చెమట బయటకు వస్తేనే లోపల ఉన్న గలీజ్ బయటకు వస్తుంది. నువ్వు దాన్ని మెత్తి మొత్తం పొక్కలన్నీ మెత్తేసి ఇంకెళ్ళి వస్తుంది. అది రాకుండా ఇట్లా వస్తుంది. మళ్ళీ కొత్త డిజైన్లు వస్తాయి ఇట్లా బ్లాక్. వీటికి మళ్ళీ మలకేస్తావు. ఏం వృద్ధాలు సార్ అంటే ఫస్ట్ సన్నశివారు వేసినావు, తర్వాత ప్లాస్టరింగ్ చేసినావు, ఇప్పుడు లప్పం తలిగించినావు, విధంగా కలర్ వేసి ఇంకెళ్ళి వస్తే చెమట బయట.
నాకు తెలిసిన ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఒక మాట చెప్పినారే, భూమి మీద ఉన్న ఏ క్రిములు మనిషి తెల్లగా అవుతుంది పనిచేయవు. ఒకవేళ తెల్లగా అవుతుంది ఏమన్నా పెడితే నీ చర్మం అంటే నీకు ఏదో రోగం వస్తుందని అర్థం. ఆల్ క్రీమ్స్ ఆర్ మేడ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద స్కిన్, నాట్ ఫర్ ద కలర్ ఆఫ్ ద స్కిన్. అర్థమైందా? కలర్ చేంజ్ అయినందుకు ఫేర్ అండ్ లవ్లీలు క్రీములు పనిచేయవు. నీ చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతానికి పనిచేస్తాయి. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఆరోగ్యాన్ని కూడా కాపాడదు, మెత్తేస్తుంది మొత్తం ఉన్న కాడికి. మీ తాతకు పిగ్మెంటేషన్ ఉందా? మీ నాయనమ్మకు ఉందా? మరి నేను అప్డేటెడా? దిష్టిసుకుంటే ముఖం మీద ఒక తాను ఉండాలి, ముఖం అంతా దిష్టిసుకుంటే ఎట్లా? ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫేర్ అండ్ లవ్లీ. మీరు నాతో డిబేట్ చేసిన అదే ట్రూ. ఫేర్ అండ్ లవ్లీ లాంటి డ్రింక్స్ పెట్టుకోవడం, క్రీమ్ పెట్టుకోవడం వల్ల ఈ రంధ్రాలు క్లోజ్ అయిపోయి అక్కడి నుంచి టాక్సిన్స్ బయటికి రావు. ఆ టాక్సిన్ ఎక్సలేషన్ లేదు కాబట్టి, అది బయటికి వస్తలేదు కాబట్టి ఇట్లా ఫామ్ అయింది. దానికోసం దాన్ని బంద్ చేశారు. దాన్ని బంద్ చేస్తే మన వాళ్ళు ఫేర్ అండ్ లవ్లీ పెట్టంగా ఇంకేం పెట్టాలి, మన దాని మీద ఇంకోటి రుచి అంటే ముందే క్లోజ్ అయింది. ఇటుకలు అవతల నీళ్ళు పోవాలంటే జామ్ అయిన దాన్ని క్లీన్ చేయాలి, నువ్వు ఇంకోటి మెచ్చి ఏం పెట్టాలి, ఇంకెటుకలు వస్తుంది బయటికి. ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయిపోయినా ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. డవ్ షాంపూ బంద్ అయింది, అందులో బెంజిన్ ఉంటుందని బంద్ చేశారు, అది కూడా నడుస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్బెస్టాస్ అని కెమికల్ ఉంటుందని బంద్ చేశారు. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కూడా కార్బోనేటెడ్ వాటర్ కలిపినటువంటి ప్రతి ఒక్క కూల్ డ్రింక్, నువ్వు ఏదన్నా ఇట్లా ఆ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని మూత ఇట్లా ఇప్పగా దాని సౌండ్ వస్తుంది కదా, సౌండ్ ఏ బాటిల్కి వస్తుందో అన్ని బాటిల్ డేంజర్. ఇక్కడ రాసి ఉంటుంది క్లియర్ గా కార్బోనేటెడ్ వాటర్. కార్బోనేటెడ్ వాటర్ అంటే ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ కలిపిన నీళ్ళు. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిది? వదిలేదా పీడ్చేదా? ఏడంగా పడితే ఆడంగా ఎప్పుడు పడితే అప్పుడు వదిలేదు. వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని వాడు ప్యాక్ చేసి పైసలకు అమ్ముతున్నాయి, తాగుతావని. నువ్వు ఫ్రీ వదిలిపెడుతున్నావు, వాడు పైసలకు మళ్ళీ నీకే అమ్ముతున్నాడు. ఏ సార్ నో, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే డాక్టర్ పోయి అడుగు. సగం సగం నాలెడ్జ్ తోటి ఆగం కావు. మహేష్ బాబు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేసింది థమ్స్అప్. చిరంజీవి 20 ఏళ్ల కింద బంద్ చేసింది. ఈ థమ్స్అప్ లో కార్బోనేటెడ్ వాటర్ ఉంది, నేను తాగను, జనాలు తాగమని చెప్పను. ఆయన బంద్ చేసిన వారానికే పవన్ కళ్యాణ్ పెప్సీ ఆడివ్వడం బంద్ చేసింది. ఆ ఇద్దరు బంద్ చేయడానికి ఒకే కారణం, దానివల్ల సమాజానికి జరిగే చెడు. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆడిస్తేనేమో క్యాన్సర్ వస్తుంది జనాలకి, మహేష్ బాబు ఇస్తే రాదా? విజయ్ దేవరకొండ ఇస్తే రాదా? సమంత ఇస్తే రాదా? ఇప్పుడు కంపెనీ ఓనర్కి ఏమర్థమైపోయిందంటే ఇవాళ బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా రేపే నేను అమ్ముకోవచ్చు, సెలబ్రిటీ మంచోడు దొరికితే సార్. సమంత చేతిలో పేస్ట్ పెట్టి డోర్ వాళ్ళ కొట్టి మూసుకొని మైకి పెట్టాలి, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అది కొంటారు. అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినదు మ్యాగీ, అది మీకు కూడా తెలుసు. మ్యాగీ నూడిల్స్ డేంజర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో కుక్క కూడా తిననీయడు ఆయన. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలకు మనం బతిలాడి మరీ పెడతాం, తిను ఏం కాదు తొందరగా తావు తిని. మీకు కోపం వస్తున్న మాట ఇంట్లో కానీ చేసేది అదే. ఎస్ఆర్ నో ఓపెన్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, 20 రకాల ప్రొడక్ట్ ఇంట్లో క్వాలిటీ వాడాలా, ఏది తక్కువ దొరుకుతుంది వాడాలి? మంచి వాడాలా, ఫేమస్ వాడాలా? ఇంకొకసారి అదే పదం మళ్ళీ